హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుష్మా అండ్ వెల్కమ్ టు వేరే లెవెల్ గార్డెనింగ్. ఇవాళ నేను వీట్ గ్రాస్ హార్వెస్టింగ్ గురించి మాట్లాడతానండి. సో ఈ 1 మంత్లో నేను చాలా వేస్లో వీట్ గ్రాస్ని పండించాను. బట్ ఎట్ ద ఎండ్ ఫైనల్గా నాకు ఈ వే చాలా సక్సెస్ అనిపించింది. ఇది వచ్చేసి హైడ్రోఫోనిక్స్ వేలో నేను దీన్ని పండించాను కంప్లీట్గా. ఈ ట్రేస్ అనేవి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. సో ఇది ఎలా చేయాలంటే ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మనం ఈ వీట్ గ్రెయిన్స్ని ఓవర్ నైట్ వాటర్లో సోక్ చేసుకున్నాక నెక్స్ట్ డే తీసుకొచ్చి ఇలా ట్రేలో చేయాలి. సో నేను ట్రేలో వేసిన తర్వాత ఫస్ట్ నార్మల్గా ఒక క్లాత్ వేసి చేసినప్పుడు దీని అంత వర్కౌట్ అవ్వలేదు, కానీ తర్వాత నేను ఏం చేశానంటే దీని మీద టిష్యూ వేసాను. టిష్యూ వేసి ఆ టిష్యూకి కంప్లీట్గా వాటర్ స్ప్రింకిల్ చేయడం స్టార్ట్ చేశాను. 2 డేస్లో నార్మల్ స్ప్రౌటింగ్ అనేది స్టార్ట్ అయింది అండ్ హాఫ్ ద వే రూట్ స్టార్ట్ అయిపోయాయి అన్నట్టు. ఇలా హాఫ్ ద వే రూట్ స్టార్ట్ అవ్వగానే నేను కంప్లీట్గా వాటర్ పోయాను. లైక్ ఓన్లీ ఈ రూట్స్ మాత్రమే సోక్ అయ్యే విధంగా వాటర్ పోస్తున్నాను. పోసిన తర్వాత దీన్ని ఇలాగే వదిలేస్తాను. డైలీ వన్స్ అట్లా మళ్ళీ వాటర్ స్ప్రింకిల్ చేస్తాను. ఇక్కడ చేసిన తర్వాత ఒక ఎగ్జాక్ట్లీ 5 to 6 డేస్ తర్వాత మనకి ఇంత గ్రోత్ అనేది ఉంటుంది వీట్ గ్రాస్. అండ్ డైలీ ఒక 20 grams తీసుకుంటే చాలండి, మోర్ దాన్ ఎనఫ్. చాలా వాటికి ఇది చాలా డిసీజెస్కి క్యూర్ అవుతుంది అండ్ చాలా ప్రికాషనరీ థింగ్ కూడా అన్నట్టు. అండ్ ఇది సాయిల్లో కూడా ట్రై చేశాను, సాయిల్లో కూడా వర్కౌట్ అవుతుంది బాగానే. ఇది యాక్చువల్గా కట్ చేశాక మళ్ళీ మనం సెకండ్ టైం కూడా దీనికి ఇది గ్రోత్ అనేది వస్తుంది. బట్ ప్రజెంట్లీ ఓన్లీ 1 టైంకే యూజ్ చేస్తున్నాను దీన్ని. సో ఇది వీట్ గ్రాస్ గురించి అండ్ దీనికి సంబంధించిన బెనిఫిట్స్ అండ్ ఈ ట్రేస్ అన్నీ కూడా నేను డీటెయిల్స్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. ఓకే.